అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీతో చర్చించడానికి మీ ముందుకి రావడం జరిగింది. నేను మొన్న ఒక పోస్ట్ పెట్టాను. రఘురామకృష్ణరాజు అనేటువంటి ఆయన పైన నేను ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. దానిలో ఆయన 420, ఆయన కుటుంబ సభ్యులు కూడా 420 అని నేను అనటం జరిగింది. చాలా మందికి అర్థం కాల నేను అలా ఎందుకు అన్నాను అని. అంటే అదేదో వ్యక్తిగతమైన కోపంతో అన్నానేమో అని చాలా మంది ఒక భ్రమలో ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఇందులో వ్యక్తిగతమైనటువంటి అంశాలు ఏమీ కూడా లేవు. అలాగే నేను ఒక బాధ్యత గల ప్రభుత్వ అధికారిని, ఒక సీనియర్ ఆఫీసర్ని, డీజీపీ ర్యాంకులో ఉన్న వ్యక్తిని. నేను ఎలాంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకుండా, ఆధారం లేకుండా ఏది పడితే అది నేను మాట్లాడను. నా దగ్గర పూర్తిగా సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి వాటిని ఉటంకిస్తూ నేను ఆ మాటలు మాట్లాడటం జరిగింది. సో చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి అరే ఆయన ఏదో కోపంలో ఉన్నాడు అని అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. నేను రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానే నేను మాట్లాడాను. ఎఫ్ఐఆర్ సిబిఐ పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ నేను ఈరోజు ఫేస్బుక్లో, ట్విట్టర్లో కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది. 20 పేజీల డాక్యుమెంట్ మీరు మొత్తం చూడొచ్చు. అందులో దానిలో ఐపీసీ 420 సెక్షన్ ఉంది, అంటే చీటింగ్, క్రిమినల్ కాన్స్పిరసీ ఉంది, కుట్ర ఉంది, 120B కాన్స్పిరసీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ నేరాలన్నీ కనుక ప్రూవ్ అయితే, ఖచ్చితంగా ప్రూవ్ అవుతాయి, యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది అందులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా. ఎవరెవరి పేర్లు ఉన్నాయో మీరే చూసుకోండి. అందులో ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. ఆ నేరం యొక్క విలువ 945 కోట్లు. అది ఎవరి డబ్బు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఈ 3 బ్యాంకుల్లోంచి లూటీ చేసినటువంటి డబ్బు 945 కోట్లు. అది మీ డబ్బు, నా డబ్బు, మనందరి డబ్బు. ఇలాంటి కేసులు ఇంకొక 10 తగిలితే రేపు బ్యాంక్ వాళ్ళు మన డిపాజిట్లు, మన ఫిక్స్డ్ డిపాజిట్లు, బ్యాంకులో ఉన్న డబ్బు ఏదైతే ఉందో అది మీకు ఇవ్వలేమనేటువంటి పరిస్థితికి వస్తారు. కాబట్టి ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడకండి. ఆయన నేరం చేయలేదు, దానివల్ల ఎవరికి నష్టం లేదు, అట్లాంటి మాటలు మాట్లాడకండి. నేరం చేయకపోతే సిబిఐ ఎందుకు కేసు పడుతుంది? సరే, సిబిఐ కేసు రిజిస్టర్ చేసింది. చేసిన తర్వాత ఈయన సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఆ స్టే వల్ల ఇన్ని రోజులు అరెస్ట్ కాకుండా ఆగాడు ఆయన. మొన్న 2 రోజుల క్రితం మీరు అన్ని న్యూస్ పేపర్స్లో చూసుంటారు. ఆ స్టేని గౌరవ సుప్రీంకోర్టు వారు ఎత్తేయడం జరిగింది. అంటే రఘురామకృష్ణరాజు గారి అరెస్ట్కి క్లియరెన్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇవాళ రేపు ఆయన అరెస్ట్ కాక తప్పదు. ఎందుకంటే అదేమో చిన్న నేరం కాదండి. 945 కోట్లు కొట్టేస్తే బ్యాంకుల నుంచి అరెస్ట్ చేయకుండా ఉంటారు. ఇది ఒకటే కాదు, ఇంకా ఈయన మీద నమోదు కావాల్సినటువంటి అనేక కేసులు ఉన్నాయి.